నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరద ముంపు ప్రాంతాల్లో కందుల దుర్గేష్ పర్యటన. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని భరోసా. గాడ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చంద్రబాబు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మధ్యాహ్న బడి భోజనంపై జిల్లా స్థాయి వర్క్షాప్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశం. నీట మునిగిన రాజమహేంద్రవరం నగరం. ఎడతెరిపి వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయం. వరద బాధితులకు అండగా బత్తుల బలరామకృష్ణ. ఆహారం, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. బాధిత కుటుంబానికి భోజనం, తాగునీరు, పాలు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ప్రకృతి విపత్తుల గురించి ముందస్తు కార్యాచరణతో ఏమాత్రం పట్టించుకోకపోవటం నేటి పరిస్థితికి ప్రధాన కారణమని ఆరోపించారు. గతంలో ఎన్నడూ విజయవాడ ఈ రకంగా ముంపుకు గురి కావటం చూడలేదని, ముంపు బారిన పడిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరైజేషన్ చేసి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముంపుకు గురైన ప్రాంతాలు మైత్రినగర్, జయప్రకాష్ నగర్, సున్నంబట్టీలు, క్రీస్తు రాజపురం, అరుణ్ నగర్, గంగిరెద్దుల దిబ్బ ప్రదేశాల్లో ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించి ముంపుకు గురైన బాధితులకు ధైర్యాన్ని చెబుతూ యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దించి సహాయక పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామన్నారు. ముంపు బారిన పడిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా వారికి త్రాగునీరు, భోజనం, పాల సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టి అధికారులను అప్రమత్తం చేస్తూ ముంపు నివారణ దిశగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బోట్లు, ట్రాక్టర్ల ద్వారా రెస్క్యూ చేస్తూ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతో సమర్థవంతంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖలతో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ స్వయంగా ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్తున్నారన్నారు. పరదాల వీరుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వరదలు, వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లో, డ్రోన్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహారం, నీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారని వివరించారు. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తీసుకుని వెళుతున్నారని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు బాధిత ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్ మాత్రం వరదలో బురద రాజకీయాలు చేస్తూ తన స్థాయిని మరింత తగ్గించుకుంటున్నారని మండిపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్ ఇప్పుడు మాత్రం వరద బాధితుల దగ్గరకు వెళ్లి ఏమీ అందటం లేదు కదా, ప్రభుత్వం ఏమీ చేయటం లేదు కదా అని వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 74 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద నీటిలో దిగి బాధితులకు ధైర్యం చెప్తూ పునరావాస చర్యలు చేపడుతున్నారని అన్నారు. సిటీ నియోజకవర్గం నుంచి దాతల సహకారంతో బాధితులకు అవసరమైన ఆహారం, ఇతర సామాగ్రి పంపించడం జరిగిందన్నారు. టీడీపీ నాయకుల ద్వారా పార్వతీ సుందరి, పొడ్డిగ రాధ, ఎన్నమూరి దీపు, బంగారు నాగేశ్వరరావు, షేక్ బషీర్, శామ్ పాల్గొన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న విజయవాడని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకుంటా ఉంది. బాధితులకి సహాయం అందించడంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే క్షేత్రస్థాయికి వెళ్ళి మీకు సహాయం అందుతుందా లేదా, నీళ్ళు వచ్చినాయా లేదా, భోజన ప్యాకెట్లు వచ్చినాయా లేదా, వీటన్నిటిని ఆయనే స్వయంగా తెలుసుకొని వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయి నుంచి ఎలా ఉన్నాయో అవగాహన చేసుకొని దానిపైన ఆయన ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్స్ మీరు చూసినట్లయినా ఉండుంటారు. డ్రోన్స్ తోటి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని అందని ప్రాంతాలకు అందించే కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం. అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని విధాలుగా కూడా అన్వేషించి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఈ యొక్క
సంక్షోభంలో వాళ్ళని ఆదుకోవాలన్న దాని మీదే ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. 2వ తారీఖు 3వ తారీఖు సుమారు ఫుడ్ ప్యాకెట్స్ 2,35,000 ఫుడ్ ప్యాకెట్స్ పంపించున్నాం. బ్రెడ్ బిస్కెట్స్ 60,000 ప్యాకెట్లు పంపించున్నాం. మిల్క్ ప్యాకెట్స్ 45,000, వాటర్ ప్యాకెట్స్ 2,20,000, వాటర్ బాటిల్స్ 1,35,000, క్యాండిల్స్ 20,000, మ్యాచ్ బాక్స్ 20,000. ఇది మన రాజమండ్రి నియోజకవర్గం నుంచి విజయవాడ పునరావాస కేంద్రాలకి ప్రజలకి మనం ఆదుకున్న విధానం. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలి ఇది మీరు చెప్పాలా? అక్కడికి వచ్చి మహిళల్ని అడుగుతా ఉన్నారు, మీకు అందిందా అని అడగడం పోయి మీకేం అందలేదు కదా, ఏమి చేయట్లేదు కదా అని అడుగుతా ఉంటే ప్రజలు తిరిగి సమాధానం ఇస్తూ ఉన్నారు. పీకల లోతు నీట మునిగిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలో చేస్తున్నారు అని. కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు. కేవలం రాజకీయమే. టీడీపీ వారి వల్లనే ఫ్లడ్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నీట మునకూడదు కాబట్టి నీటిని ఇలా డైవర్ట్ చేసేశారు. అమరావతి రాజధాని మునిగిపోయిందని చెప్పారు 5 ఏళ్ళు. ఏమైంది ఈరోజు? చుక్క నీరు లేదు ఆ ప్రాంతంలో. మరి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన గ్లోబల్ ప్రచారానికి ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యాశాఖాధికారులను ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆల్కట్ గార్డెన్స్ సత్యసాయి గురుకులంలో పీఎం పోషణ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై పలు అంశాలను కలెక్టర్ జిల్లా స్థాయి వర్క్షాప్లో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనం రుచిగా శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. జిల్లాలో పాఠశాలల్లో భోజనం చేసేవారి సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో ఎంఈఓలు, ఎస్ఎంసీ చైర్మన్, ఒక కుక్ కలిసి బృందంగా ఏర్పడి బడి భోజనం మెనూలో మార్పులు చేసి ఏమైనా ఉంటే చర్చించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి పోషకాలతో కూడిన పోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తోందని, వారానికి 5 రోజుల పాటు ఉడికించిన గుడ్డు, 3 రోజులు రాగి జావా, 3 రోజులు వేరుశనగ చిక్కి అందిస్తూ విద్యార్థులకు పోషకాహారాన్ని ఇచ్చే విధంగా భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. హార్టికల్చర్ అధికారి డి సుధాకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో పెంచే న్యూట్రీ గార్డెన్స్ గురించి తెలుసుకోవాల్సిన చర్యలు వివరించారు. డీఈఓ కె వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచన మేరకు 100% అమలయ్యేలా పాఠశాలలో భోజన పథకాన్ని రుచికరంగా ఉండేలా చూస్తామని, విద్యార్థులందరూ పాఠశాలలోనే బడి భోజనం చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ వి వెంకటరాజు, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, రాజకుమారి, ఈవీబీఎన్ నారాయణ, బి దిలీప్ కుమార్, గురుకులం కరెస్పాండెంట్ ఏ శ్యామసుందర్, ప్రిన్సిపల్ కె గుర్రయ్య, కమిటీ సభ్యులు పి సోమసుందర్ రెడ్డి, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. to self-evaluate our procedures and as well as our methods. So, మన కొంతకాలంగా మనం మిడ్ డే మీల్ని అమలు చేస్తున్నాం as a scheme. దాని ఆబ్జెక్టివ్స్ కూడా మీకు బాగా తెలుసు. ఫస్ట్ అటెండెన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయాలి. ఏదైతే మనకి కొన్ని ఏరియాలో నాన్ న్యూట్రిషన్ ఉందో దాన్ని ఫైట్ చేయాలి. అలాగే వాళ్ళు ఫుడ్ తింటున్న సందర్భంగా వాళ్ళ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరగాలి. ఓవరాల్ దే షుడ్ ఫీల్ అకాడమిక్ లర్నింగ్ ఎంజాయబుల్. ఒకవైపు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తితే మరొక వైపు బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలోని పల్లపు ప్రాంతాలన్నీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రధాన కూడళ్లు, రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అసలు ఆగకుండా కురుస్తున్న వర్షం నగరవాసుల్ని మరోసారి ఇబ్బందులకు గురిచేసింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలు, కూడళ్లు సైతం నీట మునిగిపోవడంతో అటు వాహన చోదకులు, ఇటు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, శ్యామల సెంటర్, ఆర్యాపురం, మూలగొయ్యి, తుమ్మలావలోని ప్రధాన వీధులు, కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్, విఎల్పురం, ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట తదితర ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయింది.
హోరున వర్షం కురుస్తూ ఉండటం, మురికి నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైటెక్ బస్టాండ్ వద్ద ఒక ట్రావెల్ బస్సు నిలిచిపోయింది. స్థానికులు ఆ బస్సును తోయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. వర్షం కురుస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ముంపు నీటిలో మళ్లించేందుకు ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 8.70 అడుగులకు నీటి మట్టం చేరుకోగా 5,78,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు, 3,000 క్యూసెక్ల నీటిని డెల్టా కాలువకు విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద 42.80 అడుగులకు నీటి మట్టం చేరింది. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో రంగంలోకి దిగిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజయవాడలో వరద ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు తన వంతు సాయం చేస్తున్నారు. 5,000 మందికి ఆహారం, 5,000 మందికి వాటర్ బాటిళ్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మితో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముంపు ప్రాంతాల్లో పర్యటించి తీవ్రంగా చలించిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరి నగర్, అయోధ్య నగర్, సింగ్ నగర్ ప్రాంతాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు తమ సతీమణి వెంకటలక్ష్మి గారితో కలిసి పర్యటించారు. రాజానగరం నియోజకవర్గం నుంచి 5,000 బిర్యానీ ప్యాకెట్లను, మరో 5,000 వాటర్ బాటిళ్లను ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు పంచిపెట్టారు. వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బలరామకృష్ణ పేర్కొన్నారు. ఏ ఒక్కరూ ధైర్యాన్ని కోల్పోవద్దని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానసికంగా దృఢంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో అన్ని విధాలుగా బాధితులను ఆదుకునే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాజానగరం ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, గోదావరికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నల్లా ఛానల్ నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం ప్రాంతాలను బుధవారం ఆయన జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ డివిజన్లో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తుమ్మలోవ, లలితానగర్, ఆర్యాపురం ఇలా నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందన్నారు. గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లంకలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సచివాలయంలోని సిబ్బంది ఆదేశించడం జరిగిందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, పాలు, అవసరమైన మందులు తదితర ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు, బొడ్డిగ రాధా, యాళ్ల ప్రదీప్, కొయ్యల రమణ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలు ఒకవైపు, గోదావరి వరద ఒకవైపు, ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అయితే మాతో పాటు ఈ ఇన్అండెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు. అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తా ఉన్నాం. నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతాదని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో, గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం 45వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తొమ్ములోవ, లలితానగర్ ఇలాగా ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతా ఉంది, ప్రజలు అసౌకర్యంగా భావిస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటేరియట్స్ లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి. వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు, నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, అలాగే కాస్త బిస్కెట్స్ కానీ, బ్రెడ్ కానీ ఇలాంటి అన్ని కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను నగర అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకటన జారీ చేయడం జరిగింది.
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా రాష్ట్రంలోని వివిధ విభాగాలు అనుబంధ సంఘాల అధ్యక్షులను చాలా వరకు మార్పు చేయగా కొన్ని సంఘాలకు మాత్రం మళ్లీ పాత అధ్యక్షులనే కొనసాగించారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఇటీవలనే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత జిల్లాపై దృష్టి సారించి ప్రధానమైన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుకి అవకాశం కల్పించారు. 2019 నుంచి 2024 వరకు ఎంపీగా పనిచేసిన మార్గాని భరత్రాం గడిచిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై 72,000 ఓట్ల పైచిలుకు తేడాతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన సిటీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కాకుండా నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన అడప శ్రీహరి పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని వెంకటనగరం, తొర్రేడు, సీతానగరం మండలాల్లో ఉన్న కాటవరం, ములకలంక, జాలిమూడిలో వరద ముంపు ప్రాంతాలు సందర్శించారు. అక్కడ కల్పించిన సౌకర్యాలపై ప్రజలను ఆరా తీశారు. అక్కడ స్థానికులకు కల్పించిన వసతులను, సదుపాయాలను పరిశీలించిన తర్వాత బాధితులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న ఆహారాన్ని, ఇతర సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అసౌకర్యం ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని కోరారు. వరద ముంపు తగ్గే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నదిలోకి వెళ్లవద్దని సూచించారు. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లారీ ఇసుక 3,000కు విక్రయించడం జరుగుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆరోపించారు. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఉచిత ఇసుక బూటకమంటూ ఆందోళనకు వ్యక్తం చేస్తూ ఉచిత ఇసుక కేజీ ₹5 మాత్రమే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక కోటగుమ్మం వద్ద భరత్రాం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వినూత్న నిరసన నిర్వహించారు. తోపుడు బండ్లపై ఇసుక రాశిగా పోసుకుని కేజీల చొప్పున తూకం వేస్తూ కేజీ ₹5కు విక్రయిస్తూ వినూత్న నిరసన ప్రదర్శించారు. ఉచిత ఇసుక కేజీ ₹5 మాత్రమేనని, ఉచిత ఇసుక అమ్మబడును అంటూ ఈవీఎం ప్రభుత్వం కేజీ ఇసుక ధర ₹5, ఈవీఎం ఎమ్మెల్యే ఒక అనకొండ, ఫ్రీ ఇసుక లారీ 30,000 అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే రావుతో సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కానుబోయిన సాగర్, మార్తి లక్ష్మి, అడప శ్రీహరి, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న, అన్నపూర్ణరాజు, మార్తి నాగేశ్వరరావు, వట్టికోటి కృష్ణవేణి, అనంతలక్ష్మి, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, దుర్గారావు, శంకర అంజిబాబు, దాసరి సాంబశివరావు, కొండ కుమారి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ సీతానగరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్లో వివిధ రికార్డులను పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం పెండింగ్ కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని, అలాగే మద్యం, గంజాయి, నాటుసారా అక్రమ రవాణాను నియంత్రించాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ని పెంచాలన్నారు. సిబ్బందితో ముఖాముఖి మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీల్లో ఇన్ఛార్జ్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, కోరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్, సీతానగరం ఎస్ఐ డి రామ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు ప్రాంతాల్లో కందుల దుర్గేష్ పర్యటన, ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని భరోసా. గాడ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చంద్రబాబు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మధ్యాహ్న బడి భోజనంపై జిల్లా స్థాయి వర్క్షాప్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశం. నీట మునిగిన రాజమహేంద్రవరం నగరం, ఎడతెరిపి వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయం. వరద బాధితులకు అండగా బత్తుల బలరామకృష్ణ, ఆహారం, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.